అందరికీ నమస్కారం అండి. పోలీపాడ్యమి సులభంగా చేసుకునే పూజా విధానం, అలాగే ఈరోజు ఎన్ని వత్తులను వదలాలి, ఈరోజు నాన్ వెజ్ తినొచ్చా, అలాగే అరటి డొప్పలు లేకపోతే ఏం చేయాలి, 365 వత్తులను ఇవాళ వెలిగించవచ్చా, దీపాలను ఏ సమయంలో వదలాలి, అలాగే తులసి కోట లేని వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, వాటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. పోలీపాడ్యమి రోజున దీపాలు బావి దగ్గర కానీ నదుల దగ్గర కానీ వదిలేవాళ్ళు. కానీ మనకు అలాంటి సదుపాయం లేదు కాబట్టి మన ఇంట్లోనే తులసి కోట ముందు లేదంటే పూజా గదిలో అయితే చేసుకోవచ్చు. కార్తీక మాసంలో పూజ చేయలేని వాళ్ళు ఈ ఒక్కరోజు పూజ చేసుకొని దీపాలు వదిలినా కూడా కార్తీక మాసం మొత్తం పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది. ఈ 2025వ సంవత్సరంలో నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున పాడ్యమి తిథి అయితే ఉంది. అంటే సూర్యోదయం కాకముందే 6 గంటల 9 నిమిషాల లోపే మనం దీపాలనైతే వదిలి పూజనైతే పూర్తి చేసుకోవాలి. ఈ పూజను ఎవరైనా కూడా చేసుకోవచ్చు. స్త్రీలు కానీ పురుషులు కానీ పెళ్ళైన స్త్రీలు అలా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఈ పూజను ముఖ్యంగా సౌభాగ్యం, ఐశ్వర్యం, అలాగే స్వర్గ ప్రాప్తి కోసం అయితే చేసుకుంటారు. ఈ పూజ తులసి చెట్టు ముందు కానీ బావి ముందు కానీ గుడికి వెళ్తే గుళ్ళో కానీ పూజ గదిలో అయినా కూడా చేసుకోవచ్చు. దీనికోసం తెల్లవారుజామునే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మన పూజా గదిని శుభ్రం చేసుకొని ధూపదీప నైవేద్యాలన్నిటినీ కూడా సమర్పించుకొని తులసి కోటను పచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. తులసి కోటను నీట్గా క్లీన్ చేసుకొని పసుపుతో రాసి పసుపు, బియ్యం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఈ పూజను ఇంత కాకుండా సులభంగా చేసుకోవాలంటే కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోవచ్చు. అలాగే ఈరోజు వత్తులను వదిలిన తర్వాత నాన్ వెజ్ అయితే తినకుండా ఉండాలి. అరటి డొప్ప లేనట్లయితే చిప్పతో మనం దీపాలను అయితే వదలవచ్చు. ఇప్పుడు అరటి డొప్పలు ఎక్కడైనా కూడా దొరుకుతున్నాయి. అవి ఒకవేళ దొరకకపోతే చిప్పల్లో వెలిగించి అయితే వదలవచ్చు. ఈ పూజను తప్పకుండా సూర్యోదయానికి ముందే చేయాలి. తులసి కుండిని చక్కగా అలంకరించుకున్న తర్వాత దీపాలను పెట్టుకొని అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని వత్తులను వేసుకొని అమ్మవారికి చాలా ఇష్టమైన పసుపు కుంకుమను కూడా పెట్టుకొని ఇప్పుడు మనం మొదటగా ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. అలాగే కార్తీక దామోదరుని రూపమైన తులసి కోటలో ఉన్న కొంచెం మట్టిని తీసుకొని కార్తీక దామోదరుని కూడా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీపారాధన అయితే ఏకహారతితో చేసుకోవాలి. మనం ఏ పూజ చేస్తున్నా మంగళహారతి కూడా ఏర్పాటు చేసుకోవాలి. దీపం వెలిగించాక తప్పకుండా దీపాలకైతే బొట్టయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజకు అన్ని కావలసిన సామాను సిద్ధం చేసుకున్న తర్వాత కూర్చోవాలి. మధ్య మధ్యలో లేచి వేరే సామాను కోసం వెళ్ళడం అలాంటివైతే చేయకూడదు. ఇప్పుడు మనం పూజ అయితే ప్రారంభిద్దాం. మొదటగా ఆచమనీయం అయితే చేసుకోవాలి. 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని తాగి ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకొని ఆ నీళ్ళనైతే ఆ ప్లేట్లో వదిలేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామాన్ని చెప్పుకోవాలి. తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పాన్ని చెప్పుకొని మన కోరిక ఏదైతే ఉందో మనం ఈ పూజ ఎందుకు చేస్తున్నామో అని చెప్పుకొని తులసి కుండి దగ్గర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కలశ పూజ చేసుకోవాలి. కలశంలో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, ఒక పువ్వు వేసుకొని కలశ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. కలశ మంత్రాన్ని చదివిన తర్వాత కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, తులసి కోట పైన, మన పైన మొత్తం కూడా చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. మొదటగా మనం గణపతికి అయితే పూజ చేసుకోవాలి. గణపతి మంత్రాన్ని చదువుకొని ధ్యాయామి అని అక్షంతలను వేసుకోవాలి. ఆ తర్వాత ఆవాహయామి అని, ఆ తర్వాత రత్నసింహాసనం సమర్పయామి అనే అక్షంతలను వేసుకోవాలి. ఆ తర్వాత కలశప్ చెంబులో ఉన్న పువ్వుతో నీళ్లను తీసుకొని గణపతి మీద చల్లుకుంటూ పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆగ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ గణపతి మీద అయితే చల్లాలి. ఆ తర్వాత వస్త్రం సమర్పయామి అని వస్త్రాన్ని సమర్పించి తిలకం సమర్పయామి అని కుంకుమ, పసుపు, గంధం ఇవన్నిటిని కూడా సమర్పించాలి. పుష్పం సమర్పయాని పువ్వులను కూడా సమర్పించుకోవాలి. ఇప్పుడు గణపతి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ కూడా
అక్షంతలనైతే వేసుకోవచ్చు. ఆ తర్వాత గణపతికి దీపం సమర్పయామి అని దీపాన్ని, ధూపం సమర్పయామి అని ధూపాన్ని అయితే చూపెట్టాలి. నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని అయితే చూపెట్టాలి. పండ్లు కానీ లేదంటే అటుకులు, బెల్లం, వడపప్పు ఇలా ఏవైనా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత గంట కొడుతూ హారతిని అయితే సమర్పించాలి. హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకును, మంత్రపుష్పం సమర్పయామి అని అనుకుంటూ కొన్ని అక్షంతలు, పువ్వును చేతిలోకి తీసుకొని సమర్పించాలి. ఆ తర్వాత పోలీ పాడ్యమి రోజున కార్తీక దామోదరునికైతే పూజ చేస్తాము. కార్తీక దామోదరునికి కూడా ధ్యాయామి అనుకుంటూ ధ్యాన మంత్రం అయితే చదువుకోవాలి. ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను అయితే సమర్పించుకోవాలి. ఇప్పుడు కలశం చెంబులో ఉన్న నీళ్లను కార్తీక దామోదరు పైన చల్లుకోవాలి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ నీళ్ళనైతే వదలాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధం సమర్పించి వస్త్రాన్ని కూడా సమర్పించి ఇప్పుడు కార్తీక దామోదరుని అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి రాకపోతే శివమంత్రం లేదంటే విష్ణు మంత్రం ఏవైనా కూడా చదువుకోవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ ఇలాంటి మంత్రాలను కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత పుష్పాలనైతే సమర్పించుకోవాలి. పోలీ పాడ్యమి రోజున ముఖ్యంగా మనం దీపాలను వదలాలి కాబట్టి ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రలో నిండా నీళ్లను తీసుకొని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను తీసుకొని విడి పూలను లేదంటే పువ్వులను నార్మల్గా అయినా కూడా వేసుకోవచ్చు. అలా తయారు చేసుకున్న తర్వాత మనం 33 వత్తులనైతే ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం నార్మల్గా దూదిని తీసుకొని 33 వత్తులైనా చేసుకోవచ్చు. లేదు అంటే పువ్వత్తులను తీసుకొని వాటిని 33 వత్తులుగా తయారు చేసుకోవాలి. దీనికోసం 11, 11, 11 వత్తులను తీసుకోవాలి. ఇందులో 31 వత్తులేమో కార్తీక మాసం నెల మొత్తం, ఇంకొక 2 వత్తులు గంగమ్మ తల్లికైతే సమర్పించుకోవాలి. ఇలా 11 వత్తులను తీసుకొని దానికి దారం చుట్టి మళ్ళీ ఇంకా 2 11, 11 33 తయారు చేసుకొని 33 కలిపి కూడా దారం పెట్టి నూనెలో నానబెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు చేస్తే వత్తులు బాగా వెలుగుతాయి. లేదు మనకు టైం లేదు అనుకుంటే ఉదయం మనం పూజ చేసే ముందు 30 నిమిషాల ముందైనా కూడా ఇలా మనం వత్తులనైతే తయారు చేసుకోవచ్చు. ఈ వత్తులను మనము అరటి డొప్పలో అయినా కానీ చిప్పలో అయినా కానీ వదలాలి. అరటి డొప్పల్లో వదిలితే చాలా మంచిది. మనము ఈ వత్తులకు ఎక్కువగా నూనె లేకుండా చూసుకోవాలి. నూనె ఉన్నట్లయితే ఆ నీళ్ళలో ఆ వత్తులు మునిగిపోతాయి. అందువలన నూనె ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. మన కోరిక ఏదున్నా కూడా ఈ దీపాలను వెలిగించేటప్పుడు మొక్కుకొని మన కష్టాలు అన్నీ కూడా మొక్కుకొని ఈ దీపాలనైతే వెలిగించుకోవాలి. ఇలా దీపాలను వెలిగించుకున్న తర్వాత ఆ దీపాలకు పసుపు కుంకుమ బొట్లను పెట్టుకొని కార్తీక దామోదరుణ్ణి స్మరించుకొని మనం ఈ డొప్పలనైతే నీళ్ళలో వదలాలి. ఇలా వదిలిన తర్వాత 3 సార్లు ముందుకైతే అనాలి. ఇలా వదిలిన తర్వాత కార్తీక దామోదరునికి తాంబూలం సమర్పయామి అని తమలపాకునైతే సమర్పించుకోవాలి. ఆ తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని సమర్పించుకొని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని కూడా కొట్టి తులసి కోట దగ్గర పెట్టుకొని తీర్థాన్ని కూడా చూపెట్టాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ తులసికి కూడా తమలపాకునైతే సమర్పించుకోవాలి. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ కొన్ని అక్షంతలు పువ్వును తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అని కార్తీక దామోదరుని దగ్గర అయితే పెట్టాలి. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని ఈ దీపాలు వెలిగే టైంలోనే మనం పోలి వ్రత కథ అయితే చదువుకోవాలి. ఇది తప్పకుండా వ్రత కథ అయితే చదవాలి. చదవడం రాని వాళ్ళు విన్నా కూడా సరిపోతుంది. మరి పోలి వ్రత కథ అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మారుమూల గ్రామానికి చెందిన రజకశ్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయటంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కూడా కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా కూడా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది.
పోలి అత్తకు తాను మహాభక్తురాలనే గర్వం ఎక్కువగా ఉండేది. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులన్నీ అప్పజెప్పి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నది స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తిని తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి ఉన్న వెన్నెను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానాన్ని పంపించి ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె పోలి కాళ్ళను పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందికి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుండి కిందికి పడదోశారు. పోలి మాత్రం స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నది స్నానం చేసి దీపం వెలిగించి పోలికత చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నది స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా నెల రోజులు చేయలేకపోయినా కార్తీక అమావాస్య తెల్లారి మార్గశిర పాడ్యమి రోజు తెల్లవారుజామున మనము పోలి వ్రతాన్ని చేసుకొని పోలి వ్రత కథ చదువుకున్నట్లయితే మనము అలాంటి ఫలితాన్ని పొందుతాము. పోలి కథ చదవడం రాని వాళ్ళైతే విన్నా కూడా చదివినంత పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తుంది. ఈ పోలి కథ మనకి గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. అక్కడైనా మనము చూసుకొని చదువుకోవచ్చు. అలా చదువుకున్న తర్వాత మన చేతిలో ఉన్న అక్షంతలను తులసి దగ్గర వేసుకోవాలి. దీనితో పూజ పూర్తయిపోయినట్టే. ఈ పూజ తప్పకుండా కూడా సూర్యోదయానికి ముందే అంటే 6:09 లోపు అయిపోయేలాగా చూసుకోవాలి. ఇలా మొత్తం పూజ పూర్తయిపోయిన తర్వాత ఇలా కాలిన వత్తులను మనం ఆ నీటిలోనే వదిలేయాలి. ఈ నీటిని చెట్ల కింద అయితే వేయాలి. ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే ఈ నీటిని అయితే మనం వేయాలి. అలాగే ఈ పూజలో వాడిన పువ్వులను కానీ ఆకులను కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి. ఎవరైనా తొక్కితే దోషమైతే కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.